అసలు మగాడివేనా? రోజు గడ్డలు తీసుకుంటున్నానుగా. నూర్మై, ఇన్నాళ్ళకి అత్తారింటికి దారెత్తుకుంటూ వచ్చిన పిల్లల్ని తన్ని తరిమేస్తావా? అది ఎక్కడికి పోతుంది? ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా వాళ్ళ బాబుని ఎంత పెట్టుకొచ్చేస్తుంది చూడు. మన జోస్యం తప్పదు, అదిగో వచ్చేసాడు. టక్కున కాళ్ళ మీద పడిపోతాడు. త్వరగా వెళ్ళి కాళ్ళకు బురద రాసుకొచ్చేద్దాం పద. మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. వాడిని బయట నిలబెట్టి 10 మంది ముందు కాళ్ళ మీద పడేసి పరుగు తీసేద్దాం పద. ఇదిగో స్టేషన్ మాస్టర్, దివ్య భారతి గారు, నరసింహారావు గారు, బాబురావు గారు, తలుపులమ్మ గారు, రండి రండి, అందరూ రండి. ఏమిటండి, ఏం జరిగింది? వెయిట్ అండ్ సీ. ఇదేమిటి ఇంకేనా వెతుకుంటూ ఏకంగా స్టేషన్ వచ్చేసింది? ఆగు, ఏమిటి ఇలా వచ్చావు? రాక తప్పుద్దా? చెప్పాను. లోనికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఏ ఇక్కడ మాట్లాడకూడదా? పరువు పోద్దేమో అని. అదే మాకు కావాల్సింది. అదే నీ డెసిషన్ అయితే ఇదిగో చదువుకో పత్రం. ఏంటి, క్షమాపణ పత్రమా? చదువుకుంటే తెలుస్తుంది. ఏ చదవచ్చుగా. ఓహో, మనకు చదువురాడు కదా, నిశానే కదా. నిశానియే రాయడం కాదు కానీ చదవడం వచ్చు, నేర్చుకున్నాం. అయితే చదువుకో, వీని జారి పడతాం. అంగీరస నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి బుధవారం నాడు గోదావరి గంగరాజు అనే శ్రీ రొయ్యల నాయుడు. ఈ వయసులో నీకు మళ్ళీ పెళ్ళే? పెళ్లి నాకు కాదు, నా కూతురికి. నీ కూతురికా పెళ్ళ? నా కోడలికి పెళ్ళా? ఏంటిది, నేను చచ్చానుకున్నావా? విడాకులు ఇచ్చేసావుగా, అందుకని నువ్వు వేరే పెళ్ళి అక్కడ వేస్తావా? అది చాలదంటూ కింద అభినందనలతో అటుకుల చిట్టుబాబు నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్త అని బిరుదిస్తావా? ఎంత ధైర్యం! అసలు నేను బతికుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకెక్కడిది? ఇంకో పారి దాన్ని పెళ్ళామన్నావంటే బళ్ళు ఉచ్చు పొడిచేసి కుళ్ళు కాలంలో మారేస్తాను. విడాకులు ఇచ్చేసావు, అయినా సిగ్గిడిసి నా కూతుర్ని ఇంటికి పంపితే దాన్ని మెదట్టు గెట్టేసావు. ఇంకా దాన్ని పెళ్ళని పిలిచే హక్కు నీకెక్కడిది? నిజమే, నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు. నువ్వు వదిలేసుకున్న భర్తని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం టీటీకి ఉంది. ఏసావులే బొగ్గు. బెర్త్ భార్య ఒకటేనా? బెర్త్ ప్యాసింజర్ ప్రాపర్టీ, భార్య నా పర్సనల్ ప్రాపర్టీ. అన్నయ్య గారు, ఇది మన 2 కుటుంబాల పరువు మర్యాదలకి సంబంధించిన విషయం. కొంచెం కన్సెషన్ కావాలా అక్కయ్య గారు? సరే, వచ్చే నెల 28న మా అమ్మాయి పెళ్లి. ఈలోగా మీ ఓడు జమకట్టవలసిన సొమ్ము జమకట్టేస్తే ఏది ముహూర్తానికి 1 నిమిషం ముందు జమకట్టినా సరే నా కూతురు మీ కోళ్ళ అయిపోద్ది, లేదా శుభయాత్ర ప్రకారం పెళ్లి జరిగిపోద్ది. అదండి విషయం. వీళ్ళు పనులు చూసుకోండి. చెస్ కాళ్ళగా బాడేంటి, కడిగేసుకో, గచ్చిపోవడం. ఏమిటన్నాడు? నీకు పౌరుషం ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చి నా కోడల్ని ఇంటికి తీసుకున్నావు. లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకున్నానే మచ్చతో పాటు నీ తల్లి విరిపేసుకుని చచ్చిందనే అపఖ్యాతి కూడా నీకు మిగులుతుంది. ఏంటమ్మా పిలిచారు? ఈ 1,00,000 రూపాయలు చెక్కు తీసుకెళ్లి చిట్టుబాబు గారికి ఇచ్చి రావాలి. నాన్నగారికి తెలిస్తే ప్రమాదం అని తెలుసు, అందుకే చెప్పుకో. ఈ హెల్ప్ చేసి పెడితే నీ పేరు చెప్పి ఫ్యామిలీ చేసుకుంటాను. చేసుకోండి అమ్మా, నేను ఎలాగూ చేసుకోలేకపోతున్నాను. మిమ్మల్ని చూసేనా సంతోషిస్తాను. రే పుల్లారావు, కదంబా, గారు మీకు గొప్ప శుభవార్త. శుభవార్త? ఏమిటి సార్ అది? మన కన్నాంబరే సూర్య పండుగడికి ఇచ్చి పెళ్లి చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను. కన్నామ్మకి మళ్ళీ పెళ్ళా? ఏమిటి అన్యాయం? అన్నాయే నా ఏం చేస్తుంటేని. ఊరుకోండి సార్, మీరేమన్నా గురుగారు అప్పారావు గారా, వీరేశ్వర పంతులు గారా అలాంటి పెళ్లి చేయడానికి? వద్దు, విడో వివాహం మహాపాపం. నోరు ముయాస్, రేపే వాళ్ళ పెళ్లి, అది నా డెసిషన్, అదంతే. ఇదేం డెసిషన్ అండి? ఎవరు ఒప్పుకోని డెసిషన్? నేను ఒప్పుకున్నాను కదట. మీరెవరండి ఒప్పుకోవడానికి? అది ఒప్పుకోవాలిగా. నేను ఒప్పించాను కదా. మీరు ఒప్పించినా అది ఒప్పుకోదు, అది ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చెస్, నువ్వెవరుగా ఒప్పుకోవడానికి? బాబు, అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి. ఆ ముక్క నేను శుభలేఖలు అచ్చు గుర్తించక ముందు చేస్తావా? శుభలేఖలు కూడా చేయించేశారా? కళ్యాణ మండపం కూడా బుక్ చేస్తా. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం నేను చచ్చి ఒప్పుకోను. ఆడుదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అంతమంట? నా పెళ్ళాన్ని చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంటే మంట? నీ పెళ్ళమా? అవునయ్య గారు, మమ్మల్ని క్షమించండి. నితిన్తోకే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తెరువు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది. నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను. విన్నావమ్మా?
ఆడదంతో పుణ్యంగా చూసుకునే పసుపు కుంకా వదిలిపెట్టేసి రాత్రి పగలు కష్టపడి పనిచేస్తుంది. మరి నీ భర్త ఎంతో చదువుండి మొద పుట్టి డిగ్రీలు సంపాదించి పెళ్ళం కోసం పట్టుమని ₹1,00,000 సంపాదించలేకపోయాడు. అలాంటి శాతగాని సవట సన్నాసిని అల్లుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుసేటు. మొగుడు అనుకోవడానికి నీకు సిగ్గు లేకపోతే ఇచ్చి పంపించా సిక్కు. అంతా బాగుంది. 100కి 100 మార్కులు తెచ్చుకున్నది నువ్వు ఒక్కడే. థ్యాంక్ యూ సార్. అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేనే? ఖచ్చితంగా రానట్టే. అదేమిటి సార్? వెనక్కితే నీ ఏజ్ బారైపోయింది. 6 నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇస్తానంటే రోజు పెట్టి వద్దు పొమ్మన్నావు. ఇప్పుడు క్లర్క్ ఉద్యోగం కావాలా? క్లర్కే కాదు, అంతకంటే తక్కువ ఉద్యోగం ఇచ్చినా సరే చేస్తాను సార్. ఆఫ్టర్ 1 year యూ విల్ బి కింగ్. అది కాదు సార్. శివరాత్రి రాకుండానే చేస్తున్నా